వారి క్రమం ఏంటంటే సంవత్సరానికి అనో లేకపోతే ఇన్ని సంవత్సరాలను యాజక ధర్మం చొప్పున వారికి వంతుంది. అంటే దేవుని సన్నిధికి వెళ్ళటానికి వారు క్రమము తప్పకుండా యాజకత్వాన్ని నిర్వర్తించడానికి దేవుని సేవకుడిగా ఎలిజబెత్ జకరియా వెళ్ళేవాడు. కానీ చూడండి, నేను బహువృద్ధుడిని అయిపోయానంటే శరీరం సహకరించదు. ఎప్పుడు నొప్పులు వస్తూ ఉంటుందేమో, బాడీ ఎముకల నొప్పులు, కండరముల నొప్పులు, రకరకాల నొప్పులు ఉండే. కానీ శరీరం నొప్పుల వైపును చూసి దేవుని దూరపరచలేదు. ఆయన క్రమాన్ని తప్పుడు అడుగు వేయించలేదు. కానీ నేను ఎలా ఉన్నప్పటికీ నా శరీరం నాకు సహకరించకపోయినా ఆయన మనస్సు మండుతూ ఉండింది. కానీ ఒక సమస్య ఆయన వేధిస్తూ ఉంది. అది సంతానం లేని సమస్య. తన భార్యను వేధిస్తున్న సమస్య అదే. భౌతికంగా ఏంటంటే సంతానం లేదు. కానీ వయసు పెరిగినప్పటికి కూడా తన క్రమం చొప్పున, తన వంతు చొప్పున దేవుని సన్నిధికి వెళ్ళాడు. ధూపం వేస్తున్నాడు. ఆ మందసం దగ్గర ధూపం వేస్తున్నాడు. చూడండి, ప్రజలు బయటేమో ఆరు బయటేమో ప్రార్థన చేస్తున్నారు ఆసక్తితో. దేవుని దూత మాట్లాడి తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తాడనమాట. చూడండి, క్రమము తప్పట్లేదు. మనం దేవుని సన్నిధిని క్రమము తప్పుగా మీరు ఆచరించాలి. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. బెతిస్తా రివైవల్ మినిస్ట్రీస్ క్రిస్మస్ సందడి 2024లో భాగంగా ఈ రోజున 10వ తారీఖున మన దివిసీమ ప్రాంతాలైనటువంటి మందపాకల, తోటమూల, జార్జిపేట, పోటు మీద గ్రామాల్లో ఉన్న మన ప్రియుల కుటుంబాలను దర్శించి ప్రార్థించడానికి, ప్రభునామమును ఆశీర్వదించడానికి, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయటానికి దేవుడిచ్చిన మంచి తరుణాన్ని బట్టి కూడా యేసయ్యకి స్తోత్రములు. ఆకాశమంతా ఆదుత